వెంకన్న అనే రైతు ఫోటో చూస్తున్నాము. ఇదే విధంగా నల్గొండ జిల్లాలో బార్లు, వేల మంది బార్లు తీసుకొని టోకెన్ల కోసం రోజు మాకు ఉదయం 5 గంటలు 6 గంటలకే లేస్తే మా దగ్గర సెంటర్లు పెట్టి, సెంటర్లు కూడా మండలానికి గ్రామానికి సెంటర్ ఉంటే ఇలా మండలానికి 4 సెంటర్లు పెట్టింది. మేము భద్రాడు ఆ ఊరు పెద్ద ఊరు, ఆ ఊరు పెద్ద ఊరు అని సెంటర్లు ఎక్కువ చేయాలని చెప్పి రోజు కలెక్టర్తో పొద్దున్నకి వెళ్ళి మాట్లాడుతూనే ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నాం, సరే నీకు బాధ హుజురాబాద్లో నువ్వు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఓడిపోయినావు, ఎన్నికల్లో ఓటములు గెలుపు ఓటములు సహజమే కాబట్టి అవన్నీ మర్చిపోయి నువ్వు బయటికి రా. బయటికి వచ్చి ఇవాళ నువ్వు 1 కోటి ఎకరాలలో తెలంగాణలో ఇవాళ ధాన్య భాండారం అయిపోయింది. మొత్తం ఇవాళ దేశంలో సగం వరి ఇక్కడనే పండిస్తున్నావు అని చెప్పి నువ్వు ఇవాళ 6 కాలం కష్టించి ఇవాళ దీపావళి పండుగ జరుపుకోకుండా ఐకేపీ సెంటర్లో, సింగిల్ విండో పిఎస్సి సెంటర్లో ఉపవాసాలు ఉండుకుంటూ ఇలా రైతులు పండించిన పంట అమ్ముకుంటానికి, అది కూడా మద్దతు ధర లేక, ఆఖరి మీరు కొనలేక చనిపోతుంది. 2 ఎకరాలు ఉన్న రైతు, పేద రైతు, ఒక దళిత రైతు ఎకరం సొంత భూమి 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఈయన కౌలుకు తీసుకున్నాడు. మిల్లర్లకు 1200 1300 అమ్ముకుంటే కౌలుదారుకి ఆ భూస్వామికి ఇచ్చేదే సరిపోదు. పెద్ద వ్యవసాయదారులేమో మిల్లర్లకు 1300-1400కి అమ్ముకుంటూ వచ్చిన కాడి చాలా రాని, ఎందుకంటే ఆయనకు 100 ఎకరాలు ఉంటుంది భూమి. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇక ఎన్నికలు లేవు కాబట్టి రాజకీయాలు మర్చిపోదాం మనం. ఈ ఒడ్లు కొనే బాధ్యత తీసుకో. నువ్వు రైతు బంధు నీకు అవసరమే లేదు. నువ్వు ఇచ్చే రైతు బంధు 5,000 ఎకరానికి 5,000, సంవత్సరానికి 10,000 అవసరమే లేదు. ఒక ఎకరం మీద 30 క్వింటాలు పంటే అది ఇవాళ నువ్వు 1900కు 2000కు కొంత ఎంత అవుతుంది ఒకసారి ఆలోచించు. అదే మా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 1900 కాక 750 బోనస్ కలిపి ఇవాళ వరి కొంటున్నది. బుద్ధి తెచ్చుకో ఒకసారి. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని చూసుకొని పక్క రాష్ట్రం 750 బోనస్ ప్లస్ 2,750 ఎక్కడ, 1,300 1,400 ఎక్కడ? ఎక్కడైనా వ్యవసాయం పెట్టుబడి పెట్టాలంటే అదే యూరియా వేయాలి, అదే మందులు వేయాలి, అంతే పెట్టుబడి పెట్టాలి, అంతే కష్టం అవుతుంది. పక్క రాష్ట్రంలో 2,700 కొంటుంటే ఇవాళ 1300-1400కు కొనే దిక్కు లేక వ్యాపారస్తులు అక్కడ ఉన్న సింగిల్ విండో మీ అధికారులు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.